బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ కలెక్షన్లతో అన్ని చోట్ల దుమ్ముదుమారం లేపింది. తెలుగు వర్షన్ మేజర్ గా అన్ని చోట్ల కంట్రిబ్యూషన్ పరంగా దుమ్ము లేపగా మిగిలిన వర్షన్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి. అయినా కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఎస్టిమేషన్స్ అన్నింటినీ మించిపోయే విధంగానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజులో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా హోల్డ్ ను కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. రామ్ చరణ్ నటించిన ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువగా బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో డబుల్ డిజిట్ షేర్ ను రెండవ రోజు ఫ్రైడే అయినా కానీ సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి డబుల్ డిజిట్ కి అటు ఇటుగా ఉంటుందా లేక మించిపోతుందా అనేది చెప్పగలం. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదు అనిపిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో పాటు ఇతర భాషల వర్షన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాయి. హిందీలో పర్వాలేదు అనిపిస్తూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు అటు ఇటుగా షేర్ ను టార్గెట్ చేసిందని చెప్పవచ్చు రెండవ రోజున. మరి డే కంప్లీట్ అయ్యే టైం కి ఇంతకన్నా మించి ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, ఎంతవరకు హోల్డ్ ను చూపించగలుగుతుంది అనేది చూడాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 20-22 కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి డే కంప్లీట్ అయ్యే టైం కి పెద్ద మూవీ ఎలాంటి కలెక్షన్ తో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.